శాఖకు సంబంధించినటువంటి వైట్ పేపర్ని ప్రవేశపెట్టింది అసెంబ్లీలో. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అన్ని పత్రికలు కూడా మొత్తం సర్కార్ విద్యకు సమూల చికిత్స చేస్తామని చెప్పి నిన్న విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. అయితే తల్లిదండ్రులు సర్కార్ స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు పంపడానికి ఇష్టపడట్లేదు. దాన్ని ఇంకా పటిష్టం చేయాలి, విద్యా వ్యవస్థ అంటే ఏం చేయాలి, మీరు సూచన కూడా ఇవ్వని చెప్పి నిన్న శ్రీహరి అన్నారు. ప్రధానంగా ఉన్నటువంటి వార్త అది. ఇక రెండో వార్త చూసినట్టయితే బాహుబలికి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం వచ్చింది. తెలుగు సినిమాకి ఇది ఫస్ట్ టైం రావడం, అది కూడా మెయిన్ ఇంకో బానర్. ఇక కేంద్రం దళితుల్ని అణిచేస్తుందని నిన్న కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. హెచ్యు విద్యార్థుల్ని జైల్లో పెట్టారు. అక్కడ జైల్లో పోయి విద్యార్థులను కలిశారు. తర్వాత దళిత సంఘాలకు సంబంధించిన విద్యార్థి నాయకులతో మాట్లాడారు. వీసీ అప్పారావుని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు, కావాలనే విద్యార్థులని రెచ్చగొట్టడం కోసం, విద్యార్థులపై దాడి చేయించడం కోసం తీసుకొచ్చారని చెప్పి ప్రశ్నించారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు సుశీల్ కుమార్ షిండే. అటు వీసీ అప్పారావుని తొలగించాలని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. జాతీయంగా ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. నిన్న యుఎన్ఓలో కూడా ఈ మధ్యకాలంలో యుఎన్ఓలో కూడా ఈ అంశంపై విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఇలాంటి కుల వివక్ష జరుగుతుంది ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఇండియాలో అని చెప్పి అక్కడ చర్చ జరిగింది. కెనడా, స్విట్జర్లాండ్, యుఎన్ఓలో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. వీటిపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సి వీరయ్య గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు నోముల నరసింహ గారు మనతున్నారు. వీరయ్య గారు, నిన్న ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా అటు హౌస్లో జరిగింది, రెండు హౌస్లలో జరిగింది, కౌన్సిల్లోను అసెంబ్లీలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడున్నటువంటి దాంట్లో 46% సర్కారులో ఉంటే ప్రైవేట్లోనే ఎక్కువ ఉన్నారు. 54%, 56% ఉన్నారు అని చెప్పి మొత్తం వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశాను నేను. అయితే సర్కార్ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే ఏం చేయాలన్న మీద కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ఆయన కూడా కొన్ని చెప్తూ మీరేమైనా ఉంటే చెప్పండి అని చెప్పారు. నిజంగా కూడా రాష్ట్రంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఎదుర్కొన్నటువంటి, ప్రజలు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య అంటే వైద్యం. అది ప్రైమరీస్ నుంచి ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా గ్రాడ్యుయేషన్ దాకా కావచ్చు. మీరే సార్, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మొదటి అంశం, సర్కారు విద్యకు తల్లిదండ్రులు పిల్లల్ని పంపడానికి ఇష్టంగా లేరు అనే నిర్ధారణ కరెక్ట్ కాదు. ఆ నేరం తల్లిదండ్రుల మీద మోపలేము. ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను గవర్నమెంట్ స్కూల్కే పంపించాను. నేను 1వ తరగతి నుంచి అగ్రికల్చర్ బీఎస్సీ దాకా నేను గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదివాను. ట్యూషన్లు కూడా చదవలేదు. నేను నమ్ముతాను, బహుశా నోముల నరసింహయ్య గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఉంటారు. ఇప్పుడేమి మేము తెలివిదొక్కోళ్ళం కాలేదు. మాకంటే తెలివి కల్లోళ్ళు చాలామంది ఉండొచ్చు, మేమైతే తెలివిదొక్కోళ్ళం కాలేదు. అందుకని ఇప్పుడు ఈ జనరేషన్లో ఎందుకు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్నారు అంటే, మనం కొంచెం గత 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు మనం చరిత్ర వెనకకు తిరిగి చూస్తే కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, లేదా ఢిల్లీలో కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరొచ్చినా ఈ కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన పరిణామం ప్రభుత్వాలే ప్రైవేటు యాజమాన్యాలను ప్రోత్సహించడం, ప్రైవేటు విద్యను ప్రోత్సహించడం. ఇది ఒక ట్రెండ్గా సాగింది. ప్రైవేటు మీద ఒక మోజు పెరిగిపోయేట్టుగా ప్రభుత్వాలే విధానాల్ని ప్రోత్సహించడం అనేటువంటి చూసాం. ఇప్పుడు అది వచ్చి ఎక్కడ దాకా వచ్చింది? కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో అసలు ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులే మొత్తం ప్రభుత్వాలని చక్రం తిప్పే స్థాయికి కూడా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, ఇంకా అనేక రాష్ట్రాల్లో. ఇక్కడ పుట్టినటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో శాఖల్ని విస్తరింపజేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పాపం ప్రభుత్వాలది తప్ప పిల్లలది కానీ పిల్లల తల్లిదండ్రులది కానీ కాదు. క్రమంగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని నిర్వీర్యం చేసి, సౌకర్యాలు లేకుండా చేసి, ప్రైవేట్ సంస్థలకు పోతే తప్ప, ప్రైవేటు విద్యాలయాల్లో చదివించుకుంటే తప్ప విద్యార్థులకు భవిష్యత్తు ఉండదనే వాతావరణం సృష్టించి, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం చదివితే తప్ప మీకు విదేశాల్లో ఉద్యోగాలు రావు అని గతంలో ముఖ్యమంత్రులే అన్న పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను స్వయంగా ఓపెన్గా అన్నాడు, మనకు విదేశాల్లో ఉద్యోగాలు రావాలంటే, అమెరికాలో ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలని చెప్పిన సందర్భం కూడా. ప్రైవేట్ స్కూల్ కదా ఇంగ్లీష్ మీడియంలో చదవాలడం కరెక్టే, కానీ మరి ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో కాదు, కానీ ఇంగ్లీష్ మీడియం చదివితేనే మనకు ఒక లింక్ ఇక్కడ కనపడుతుంది. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం చదవాలని ప్రైవేటే పోవాల్సింది. రైట్. ఇప్పుడు డిమాండ్ ముందుకు వస్తుంది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అని చెప్పి ఈ లింక్ మనకు కనబడుతుంది. అందుకని ప్రభుత్వాల వైపు నుంచే ఈ క్యాంపెయిన్ జరిగింది.
ఈ ప్రోత్సాహం జరిగింది. దాని ఫలితంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నిర్వీర్యానికి గురైనాయి, నిర్లక్ష్యానికి గురైనాయి. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పట్లేరంటారు, ఆ స్కూళ్ళల్లో చదువులు లేవంటారు, తల్లిదండ్రులకు ఇష్టం లేదంటారు. ఆ ఉపాధ్యాయులది కాదు తప్పు, ఆ తల్లిదండ్రులది కాదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి అని చెప్పేసి 1-4 సార్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు చెప్తున్నారు. KG to PG ఉచిత విద్యను బలోపేతం ప్రవేశపెడతామంటున్నారు. ఇది మంచి ట్రెండ్, ఇది మంచి ప్రతిపాదన. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కనుక అమలు జరిపితే మంచి ఫలితాలు వస్తాయి. సాధ్యమైతే తల్లిదండ్రులు నిజంగా మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపాలి అనే పరిస్థితి ఖచ్చితంగా పంపిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు బాగా చెప్తున్నారు, సౌకర్యాలు ఉన్నాయి అని అనుకుంటే ఏ తల్లిదండ్రి వేలాది రూపాయలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోయాలని అనుకోరు. లేదు సార్, వాళ్ళకేం డబ్బులు ఎక్కువే కాదు కదా, అప్పులు చేసి చదివిస్తున్నారు. అందుకని ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. ఎదురు చూస్తున్నారు జనం, 2 ఏళ్ళైంది ఇంకా KG to PG రాలేదని. అదేదో తొందరగా వచ్చిందనుకో, డెఫినెట్గా ఈ ప్రజల్లో విశ్వాసం పెరుగుద్ది, మంచి పరిణామాలు వస్తాయి. రైట్. చర్చలో బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చారు. రైట్. అజయ్ గారు, నిన్న మీరు కూడా హౌస్లో ఉన్నారు కదా, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వైట్ పేపర్ పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించట్లేదని దాని మీద ఇప్పుడు వీరయ్య గారు కూడా చెప్పారు. నిజంగా తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించాలి, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపాలంటే ఏం చేయాలో సాధ్యమవుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, కార్పొరేట్ విద్య ఈ స్థాయిలో వచ్చినప్పుడు? నిన్న డిమాండ్ మీద మాట్లాడినప్పుడు కొంత మాట్లాడారు మంత్రి గారు. సమగ్రమైన చర్చ రేపు ఉంది హౌస్లో విద్యా విధానం మీద. సరే, ప్రభుత్వానికి కూడా ఒక స్పష్టత లేదు. యాక్చువల్గా KG to PG అని వాళ్ళు పెట్టుకున్న పథకం ఏదైతుందో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్ ఏదైతుందో ఆ కాన్సెప్ట్ మీద ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే విద్యా హక్కు చట్టం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది, మేము యూపీఏ తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, చాలా స్టేట్స్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ కనుక 25% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ మిగలవు కదా, గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు ఏం చేయాలి? బేసిక్గా మీరు ఒకటి ఆలోచించండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ ది స్కూల్స్ యాక్చువల్గా ప్రతిపాదన తీసుకొని వచ్చింది. మెర్జర్ ఆఫ్ ది స్కూల్స్ వేర్ ది స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ దేర్, దాన్ని తీసుకొస్తే అప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వస్తే తద్వారా ఏం చేశారంటే టీచర్స్ వరకు దాన్ని పరిమితం చేసి, స్ట్రెంగ్త్ లేని స్కూల్స్లో 19 మంది కన్నా తక్కువ ఉంటే ఒక టీచరు, 40 మంది కన్నా తక్కువ ఉంటే 2 టీచర్లు, ఆ రకంగా చూసుకొని రేషనలైజేషన్ ఆఫ్ ద టీచర్స్ అని కొన్ని స్కూల్స్ని ఆల్రెడీ ఇప్పుడు మూతపడే పరిస్థితి వచ్చింది. అల్టిమేట్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ KG to PG విద్య పథకం అనేది వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని హౌస్ మీదకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చి ఇది అన్ని పార్టీలకు రుద్దే ప్రయత్నం చేయడానికి చూస్తున్నారనేది నాకు అర్థమైన విషయం. ఒక క్లారిటీ విధానం ప్రకారంగా అసలు ఇంతకుముందు స్కూల్ ఎడ్యుకేషన్ ఒక డిఫరెంట్ శాఖ, కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఒక డిఫరెంట్ శాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక డిఫరెంట్ శాఖ, వీటన్నిటిని ఒక గొడుగు కింద అసలు స్కూల్ ఎడ్యుకేషన్ ఒక శాఖ కింద దానికి ఒక మంత్రి ఉన్నప్పుడే బోల్డని సమస్యలు. అట్లాంటిది మొత్తం విద్యా విధానం అంతటినీ ఒక గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇందులో ఇప్పటికి కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే తద్వారా ఈ సమస్యని రేపు హౌస్ నుంచి బయటికి తీసుకెళ్ళిన ద్వారా స్కూల్స్ నంబర్స్ని తక్కువ చేయాలనేది వాళ్ళ ఇండికేషన్ కనపడతా ఉంది. గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ అను, ఇంతకుముందు ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీకి 7-8 తండాలు ఉంటే మధ్యలో 7-8 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండేది. సో గత ప్రభుత్వాలు ప్రతి హ్యాబిటేషన్కి స్కూల్ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు గవర్నమెంట్ స్కూల్స్. ప్రతి ఎమ్మెల్యే కూడా తన టర్మ్లో మ్యాక్సిమమ్ వర్కౌట్ చేసేది అంటే ఒక స్కూల్ తీసుకురావాలని, ఒక ప్రైమరీ స్కూల్లో ఒక హై స్కూల్లో తీసుకురావాలని ప్రయత్నం చేసేవాడు. ఇంత ఈ 20 సంవత్సరాలుగా తెచ్చుకున్న ఈ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అవుతున్నాయో రాబోయే రోజుల్లో కనుమరుగవుతాయి అనే ప్రమాదం అయితే కనపడతా ఉంది ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే దాంట్లో. ఒకవేళ స్కూల్లో మెర్జర్ మీరు వ్యతిరేకిస్తున్నారు, డెఫినెట్గా స్ట్రెంత్ లేని దగ్గర ఎందుకు పెట్టాలి? నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు స్ట్రెంత్ అంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్కి ఒక తండా గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్కి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు, ప్రైమరీ స్కూల్ పోవాలి, ఎట్లా పోతారు? వాట్ ఈస్ ది మోడ్ ఆఫ్ దిస్ థింగ్? తద్వారా మీరు ఏం చేస్తారంటే బడుగు బలహీన వర్గాలు, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నివసించే ప్రాంతాల్లో కనీసం ప్రాథమిక విద్య కూడా నోచుకోకపోతే అసలు వీడు హై స్కూల్కి ఎట్లా పోతాడు, లేదా తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్కి ఎట్లా పోతాడు?
ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే కూలికి పోయేవాళ్ళు, పనికి పోయేవాళ్ళు, ఉపాధి పనికి పోయేవాళ్ళు, పొలం పనులకు పోయేవాళ్ళు. వాళ్ళు ఆ ఊర్లో ఉన్న బళ్ళు చిన్నపిల్లల్ని అక్కడ స్కూల్లో అప్పచెప్పి ఆ తర్వాత వాళ్ళు పనులకి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ రకంగానైతే 4-5 కిలోమీటర్లకి ఒక స్కూల్ లేక ఉంటే అక్కడెక్కడో డ్రాప్ చేసి వీళ్ళు పనికి వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బంది. అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలోనే డ్రాప్ అవుట్స్ చాలా పడిపోతాయి. అండ్ ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది కూడా ప్రాథమిక హక్కు. మరి నిర్బంధ విద్య అంటే మరి నిర్బంధ విద్యను తీసుకెళ్లి మీరు వెళ్ళి పోలీసులను పెట్టి మరి చదివిస్తామని చెప్పడం జరిగింది గతంలో. హర్షించాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం విద్య డెఫినెట్గా ఇవాళ పేరెంట్స్ అందరూ కూడా కోరుకునేది అదే. ఎందుకంటే దాంట్లో మనం భేషజాలకు పోవద్దు. ఇవాళ మీడియం ఆఫ్ ఎడ్యుకేషనే కాదు, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్తో పాటుగా మీడియం ఆఫ్ డెవలప్మెంట్ కూడా అదే ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పేరెంట్స్ కోరుకుంటున్నారంటే అందులో తప్పు లేదు. దాన్ని కల్పించండి, ఆ వస్తువులు కల్పించాలి, బలోపేతం చేయాలి స్కూల్స్. తప్పితే మెజర్ నెపంతో స్కూల్స్ తక్కువ చేయదనేది మా వాదన. సాగర్జీ మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రజాస్వామిక ప్రభుత్వాలకి 3 బాధ్యతలు ఉంటాయి. ఒకటి 3 R'లు అంటారు దీన్ని, 3 R's. ఒకటి రిఫార్మ్, రెండోది రెగ్యులేట్, మూడోది రెవెన్యూ. అయితే ఈ 3 కలిస్తేనే ఒక ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. అయితే ఇక్కడ రాను ఏమవుతా ఉన్నదంటే ప్రభుత్వాలు ఈ రిఫార్మ్ని మర్చిపోతూ ఉన్నారు, రెగ్యులేషన్ని మర్చిపోతూ ఉన్నారు. ఓన్లీ రెవెన్యూ మీదనే ఫోకస్తోని ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. రిఫార్మ్ అన్నది అంటే పరివర్తన కానివ్వండి, తెలుగులో దాన్ని కరెక్ట్గా అనువాదం ఏమని వస్తుందో కానివ్వండి, ఆ రిఫార్మ్ అన్నది కింద నుంచే స్టార్ట్ అవుతుంది, కింద నుంచే స్టార్ట్ కావాలి. అది బడుగు బలహీన వర్గాల ఉన్నత విద్యని వాళ్ళు ఎప్పుడైతే అభ్యసిస్తారో, మామూలు విద్య అభ్యసించినా కూడా ఆ రిఫార్మ్ అన్నది సొసైటీలో వస్తుంది, సమాజంలో వస్తుంది. అది రాకుండా చూసుకునే ఒక కుట్రపూరితమైన కాన్స్పిరసీ అయితే మొత్తం భారతదేశంలో నడుస్తూ ఉంది. ఇది ఒక మన రాష్ట్రానికని కాదు. ఎందుకంటే మనం కింద వాళ్ళని చైతన్యపరులను చేసినాం అనుకోండి, వాళ్ళకి బలం పెరిగితే మనకు బలం తగ్గుతుంది కదా అనేది పాలకుల మైండ్ సెట్. అదే మైండ్ సెట్ ఇప్పుడు 70 సంవత్సరాలకు కూడా అదే నడుస్తూ ఉన్నది. వీరే గారు అన్నట్టు నేను కూడా 100% వారితో ఏకీభవిస్తూ ఉన్నా. వారి తర్వాత తరం మనది కావచ్చు, వారి తరం నుంచి మా తరంకే ప్రభుత్వ పాఠశాలలు అనేవి కిందకి వెళ్ళిపోయినాయి ఆ క్వాలిటీ. అప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా ఏదో వేరే పాఠశాలలు లేవు కాబట్టి దానికి పోయినాం. వారప్పుడు ఏంటంటే అసలు ప్రభుత్వ పాఠశాలలే చాలా బాగా చెప్పేవి కాబట్టి వారు పోయేవారు. మా తరానికి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలకు ఆల్టర్నేట్ ఏం లేవు కాబట్టి పోవాల్సి వచ్చిన 2-3 సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ ప్రైవేట్ వచ్చేసి. ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ కానివ్వండి, హై కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అసలు దానికి ఒక క్వాలిటీ స్టాండర్డ్ అన్నది లేదు. అక్కడ విద్యార్థులు ఉంటే టీచర్లు ఉండరు, టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు. ఎందుకు వస్తుంది అట్లాంటి పరిస్థితి? ఒక సైకిల్ ఉంటుంది కదా, ఆ ఎకానమిక్ సైకిల్ 2 సైకిల్ పోయినాయి వేరే గారి దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చేసరికి. ఈ సైకిల్లో ఏమైంది అంటే డిమాండ్ సప్లై ఈక్వేషన్ ఉల్టా అయిపోయింది. ఇంతకు ముందు ఏంది అంటే విద్యార్థులు ఎక్కువ ఉండి టీచర్లు తక్కువ ఉండేవాళ్ళు, కానీ అప్పటికి కూడా ఆ క్వాలిటీ ఎక్కువ ఉండేది. ఆ టీచర్ల నైపుణ్యత కానివ్వండి, వారి విలువలు కానివ్వండి, పిల్లలు స్కూల్లో ఉన్నారు కాబట్టి 60 మంది ఉన్న 70 మంది ఉన్న క్లాసులో చెప్పడం కానివ్వండి. కాబట్టి ఆ విద్యకి ఒక సేవా తత్పరత, విలువ ఉండేది. ఆ ఉపాధ్యాయులకు కానివ్వండి, గవర్నమెంట్లు కూడా ఇక పిల్లలు చదువుకోవాలి కాబట్టి అని చెప్పి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగుండేది. చెట్లు ఉండేవి, అన్నీ ఉండేవి, క్లాస్ రూమ్స్ ఉండేవి, కొన్ని క్లాస్ రూమ్స్లో ఫ్యాన్లు ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ దాని తర్వాత ఏమైంది, విద్యార్థులు తగ్గడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే టీచర్ల విలువలు పడిపోయారు. నేను ఎక్కడ విభేదిస్తా అంటే విలువలు పడలేదు అన్న దానిలో విభేదిస్తా. ఎందుకంటే ఈ కన్జ్యూమరిజం పెరిగిపోయినాక ఏమైంది అంటే శాలరీలు తక్కువ అని, లేకపోతే మనం ఈవినింగ్ ట్యూషన్లు చెప్పుకోవచ్చు అని, ఈ విధంగా బైఫర్కేట్ అయిపోయి బాధ్యతలు వీళ్ళు విద్యార్థుల్ని చిన్న చూపు చూసుడు మొదలుపెట్టారు. ఆల్టర్నేట్గా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుతాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో సప్లై పెరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రైవేట్ పాఠశాలలు వచ్చేసినాక అది వాళ్ళు రేషియో ఫాలో అవుతారు. 30:1, 20:1 అంటే 20 మందికి ఒక టీచర్. దాంతో ఏమవుతుంది, ఇంక్రీజ్డ్ క్వాలిటీ పెరిగేసరికి ఆబ్వియస్లీ వీళ్ళు డిమాండ్ అంతా అటు దిక్కు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, టీచర్లు ఉంటారు ఇక్కడ, బాగా మంచిగా శాలరీలు పే చేయగలిగే ప్రభుత్వాలు ఈరోజు టీచర్లకు మంచి శాలరీలు ఇస్తూ ఉన్నాయి. కానీ టీచర్లు ఉంటారు కానీ విద్యార్థులు లేరు, వెళ్ళిపోయినారు. అది మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది. అది ఇప్పుడు అది ఒక నిమిషం. ఇప్పుడు అజయ్ గారు అన్నారు 100% రైట్. అది ఇప్పుడు 3-4 స్కూల్స్ ఒక ఊర్లో ఉన్నాయి అని చెప్పి దాని రేషనలైజేషన్ అంటే ఊర్లో అడిదిక్కున్న వాళ్ళు ఇడిదిక్కాక ఎట్లా రావాలి, చిన్నపిల్లలు ఎట్లా రావాలి? ఆ 4 స్కూళ్ళని మీరు గట్టిగా చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి దానిలో రేషనలైజేషన్ చేయగలిగితే టీచర్ల దగ్గర రేషనలైజేషన్ చేసి దానికి మంచి వసతులు కల్పిస్తే పిల్లలు వస్తారు.
పిల్లలు వస్తే ఆ టీచర్లు మంచిగా బోధించగలిగితే పిల్లల్ని పంపిస్తారు. ఎందుకు పంపారు? వారు అన్నట్టు వీరే గారు అన్నట్టు వారికి ఏమైనా అంటే ఏమైనా పైసలు అంటే జేబులో ఉంటే ఏమైనా కష్టమా పేదలకి? వాళ్ళు అప్పులు చేసి కానీ ఒక ప్రాబ్లం ఉంది. అజయ్ గారు చెప్పారు కానీ ఇప్పుడు తండాల్లో ఒక స్కూల్ పెట్టారు. ఇప్పుడు ఏమైందంటే ఆటోలో పొద్దున్న లేవగానే ఆటోలో అదే తండా నుంచి పక్క ఉన్నటువంటి ఏదో టౌన్కో మండల కేంద్రానికో పిల్లల్ని ఆటోలో ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. ఆ స్కూల్లో ఖాళీ ఉంటుంది, ఆ తండా నుంచి ఆటోలు పోతున్నాయి. ఇప్పుడు సంగప్ప గారు ఒక విషయం, అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పోతున్నారు. అది ఇంగ్లీష్ మీడియం పోతున్నారు, అది కూడా మగ పిల్లలు పోతున్నారు, ఆడపిల్లలు కాదు. నేను కూడా చెప్తున్నా, రేపు ప్రభుత్వం గనక తండాలన్నింటినీ పంచాయతీలు చేస్తామంటే ఇవాళ మూసేసిన స్కూళ్ళని మళ్ళీ తెరవాలి అంటే సాధ్యమయ్యే పని అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఫెయిర్ గా ఆలోచించండి. ఒకటే విషయం, తండాలు రేపు పంచాయతీలు అయితే ప్రభుత్వ విధానం. అయితే వారు చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, నిన్న మంత్రి గారు మాట్లాడిన దానిలో అసలు వాస్తవం లేదు. నిజంగా మాట్లాడితే నేను క్రిటిసైజ్ చేయాలని చేస్తలేను. ఇంటర్మీడియట్ విద్య మొత్తం ఫ్రీ చేసిన వాడు ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో ఉంటే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరు చైతన్యలో, నారాయణలో ఇంకోటో తీసుకుంటే లక్షల మంది పిల్లలు అక్కడ చదువుకుంటా ఉన్నారు. అది కూడా లోవర్ మిడిల్ క్లాస్కి వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్య మొత్తం ఫ్రీ చేసినామంటే ఎంతమంది ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ మీరు చర్చ పెట్టినారు. ఈరోజు ప్రైవేట్ విద్య ఎందుకు ప్రోత్సహించబడ్డది అని అంటే, ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత తగ్గించుకోవడం కోసం ఒక దుర్మార్గమైన బుద్ధితోటి ఇది ప్రోత్సహించబడ్డది. అంబేద్కర్ వీధి దీపాల కింద చదువుకున్నాడు, మేమంతా సర్కారు బలాలనే చదువుకున్నాం. మరీ నేనైతే 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మా పక్కనే ఉన్న మా నోములకు నడుచుకుంటూ పోయేది, దాదాపు 3 కిలోమీటర్లు. అంతా దాదాపుగా ఆ పరిస్థితిలో వచ్చిన ఇంతకుముందు వీరయ్య గారు అంటే, ఈరోజు ఏ ప్రొఫెషన్ అయినా చూడండి, ఈవెన్ అడ్వకేట్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎక్కడైనా చూడండి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడికి ఏమన్నా మేధాశక్తి తక్కువ ఉందా? అన్ని రకాలుగా ఒక ప్రయోగాత్మకమైనటువంటి పరిశీలన చేసే శక్తి తక్కువ ఉందా అంటే లేదు, చాలా ఎక్కువ ఉంది. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాడికి. కానీ నేను అనేది ఎందుకనంటే, ఈరోజు ప్రతి స్కూల్లో వాస్తవాలు మాట్లాడదాం, ప్రతి గ్రామాల్లో స్కూల్ బస్సు పోతుంది, ప్రైవేట్ ఉంది, మొత్తం అందరిని ఊడ్చుకొని అది పిడికల గూడులాగా తొక్కుని స్కూల్కి వెళ్ళిపోద్దే. దీనికి కారణం ఏంటి, మూలాలు ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే, అక్కడ ఉన్న ప్రైవేటు పాఠశాలలు అన్నీ చాలా గొప్పగా చేస్తున్నట్టు, సర్కారు బళ్ళు పనిచేస్తలేనట్టుగా చూపించినటువంటి నైజం ప్రపంచ బ్యాంక్ అప్పు కోసమో మరొక దానికోసమో ప్రజలకు రాయితీలు తగ్గించడం కోసం చేసినటువంటి కుట్ర ఇది. కానీ ప్రపంచ బ్యాంకుకు అప్పిస్తున్నట్టుగా పెద్దన్నగా ఉన్నటువంటి యుఎస్లో నేను చూశాను, ప్రతి ఏరియాకు ఆ ఏరియా వాడు మాత్రమే ఆ ఏరియాలో చదువుకోవాలి పిల్లోడు, వాడికి ఐడి ఉండాల్సిందే. ఆ స్కూల్ బస్సు ఏమొస్తుంది, అక్కడి నుంచి పిల్లలందరినీ తీసుకుపోతుంది, మళ్ళీ అప్ టు 10+2 ఉండదు, వానికి 12 వరకు వాడే చేపిస్తున్నాడు. సూపర్ పవర్ కంట్రీస్ ఇవన్నీ. ఆస్ట్రేలియాలో అదే పరిస్థితి. మన దగ్గర ఇది ఎందుకు వచ్చింది అని అంటే, అతి ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత వచ్చినటువంటి పాలకుల వల్ల వచ్చింది, పాలకుల ఎంకరేజ్ వల్ల వచ్చింది. దీన్ని గమనించాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఒక ఆలోచనకు వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో చేయాలని చూస్తుంటే, ఈ ఊకుంటే తిననేర్చిన పానాలు ప్రైవేట్ వాడు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరిని ఎట్టగలిగాను అని బాగా తెలుసు. అందుకోసమని బడిత దెబ్బలట, ఇవాళ పేపర్లో చూసినాను, బళ్ళకు బడిత దెబ్బలని వచ్చిన. బడిత దెబ్బలా ఏమి, నీవు తీసుకునే జీతం 30,000 40,000 తీసుకుంటావు, ఆ స్కూల్లో 10 మంది పిల్లలు ఉంటారు, అది ఎంక్వైరీ చేసినాడే ఉంటారు, అజమాయిషి లేదు. ఎంఈఓలు ఉన్నారా, డిఈఓలు ఉన్నారా, అజమాయిషి ఉందా? అజమాయిషి లేకపోవడం ఉపాధ్యాయ సంఘాలు వస్తాయి. ఇప్పుడు మనకు ఒక మాట వినండి, గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయనండి ఈ సీనియారిటీకి సంబంధించి, మెర్జర్కి సంబంధించి, పాఠశాలలకు సంబంధించి. ఇది నేను అనేది ఎందుకనంటే, వారు వీరు కాదు, వారు వీరు వీరు వారే. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మంచి లక్ష్యంతో జరుగుతుంది. ఆ రకమైనటువంటి దానికి నిజమే 22 లక్షల పైచలకు ఏదో ఉంటే 33 లక్షల పైచలకు ప్రైవేటు బలలో ఉన్నది అని చెప్పేసి లెక్కలు. అందుకని ఈరోజు కాలేజీలు ఎంత దుర్మార్గంగా వసూలు చేస్తున్నాయి. స్కూల్స్ ఇప్పుడు ఒక పాఠశాల వాడు చేస్తున్నారు. వీటి నియంత్రణ కావాలా? నేను అంగీకరిస్తున్నాను. మా కేసీఆర్ గారు దీని మీద ఖచ్చితమైనటువంటి ఒక ఉక్కుపాదం పెట్టాలి. మళ్ళీ మనం అంతా మనమే అరసకుంటూ ఉండాలి. ఎందుకనంటే 1 లక్ష రూపాయల ఫీజు, 2 లక్షల రూపాయల ఫీజు, డొనేషన్స్. ఈ దుర్మార్గానికి అరికట్టడం కోసము ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిందే. ఈ ప్రైవేటు విద్యను మనం రెగ్యులరైజ్ చేయకపోతే దాన్ని రేషనలైజ్ చేయాలి. ముందు
బస్సులు వచ్చి ఊరు కొట్టుకొని పోతాయా? అదే రెగ్యులేషన్ అది చేస్తలేదు. ఊరును మొత్తం ఆడ నేను ఒక స్కూల్కి పోయినా 9 మంది పిల్లలు ఉన్నారు, ఓకే 2 టీచర్స్ ఉన్నారు. వాడు ఈడు రాడు వాడు రాడు, 9 మంది పిల్లలు వాళ్ళు రారు. ఏంది రానంటే అందరికి అన్ని రకాలుగా చేస్తున్నారు. పెద్దలు చెప్పాల్సింది ఏంటంటే కేజీ టు పీజీ పరిస్థితి ఏంది? 3 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు అయిపోయినాయి. అరిచేతిలో వైకుంఠం కాదు, విద్యావేత్తవు ప్రపంచ నేను చెప్పేది ఎందుకనంటే ఈ రోజు కేజీ టు పీజీ రేపే చేస్తామని అంటే ప్రైవేట్ పాఠశాలన్నీ మూసేయాలి, ప్రైవేట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ని ఏం చేయాలా? ఎంతమంది లక్షల మంది తల్లిదండ్రులకు ఇటు ఆ పిల్లల్ని ఇటు చేర్పించే ప్రయత్నం మీరు చేస్తే దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు ఏ రకంగానైతే బల్ల నుంచి ప్రైవేట్ బల్లకు వచ్చేసిందో అదే గ్రాడ్యువల్ గా ఇట్లా లాక్కోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వ విద్య అన్ని రకాలుగా క్వాలిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే టీచర్స్ సంబంధించినటువంటి వాళ్ళు మన వాళ్ళు హైలీ క్వాలిఫైడ్. ప్రైవేట్ వాడు పెట్టేది కాదు, వాడికి ఇచ్చే జీతం అంత కలిపితే 5-6 వేలే. వాడు సూపర్వైజ్ చేసే దగ్గరనే గొప్పవాడు. వాడు హెడ్ మాస్టరు, వాడు యాజమాన్యమో రకరకాల రంగులు దిద్ది. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మన గవర్నమెంట్ స్కూల్ తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అన్నారు నేను అకాడమిక్ చేయగలుగుతాను స్పీచ్లో అక్కడ మాట్లాడుతూ. కానీ హైదరాబాద్లో సార్ ఒక కేంద్రీయ విద్యాలయంలో మొన్న ఒక ఫస్ట్ క్లాస్ చూస్తే 10% సీట్స్ సివిలియన్స్కి ఉన్నాయి. 10% సీట్ల కోసం నాకు తెలిసి 12 సీట్లు 13 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. 13 సీట్లకి వాళ్ళ దగ్గర 1270 1370 అప్లికేషన్లు వచ్చినాయి. 13 సీట్లు సార్ కేంద్రీయ విద్యాలయాలు. మీరు సైనిక్ స్కూల్స్ కానీ ఆర్మీ స్కూల్స్ కానీ లేకపోతే కేంద్రీయ విద్యాలయాలకు ఎంత డిమాండ్ ఉంది అంటే గవర్నమెంట్ స్కూల్సే కదా. అజయ్ గారు మీరు చెప్తా అంటున్నారు, ఏం చెప్పండి ఇది అన్నారు. యాక్చువల్గా ఏంటంటే నోముల గారు పరిస్థితి చెప్పారు కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, యువర్ ది గవర్నెన్స్. సో మీరేం చేయాలనుకుంటున్నారు? ఈ పరిస్థితుల్ని విశదీకరించి మీరు ఓట్లు అడిగారు, అప్పుడు ఓట్లు వేశారు 2 ఏళ్ల క్రితం. కానీ దీన్ని మార్చాలి అంటే 2 ఏళ్ళు అయింది, 3వ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు, రేపు ఏప్రిల్ నుంచి 3వ అకాడమిక్ ఇయర్. 3వ అకాడమిక్ ఇయర్ కూడా మనకు క్లారిటీ లేదు ఇప్పటికీ. మార్చాలంటే ఈ పరిస్థితులను ఏం చేయాలి? నేను ప్రధానంగా ఒక మాట చెప్తా ఉన్నా, వారందరూ కూడా పెద్దలు సీనియర్లు పనిచేసిన వాళ్ళు శాసనసభల్లో ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డిమాండ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ దేర్. ఇది చాలా సింపుల్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం తరగతుల్ని ముందు మీరు ప్రారంభించండి. సగానికి సగం మంది పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకోవడానికి వాళ్ళు ఈ బస్సులు ఎక్కించరు, ఆటోలు ఎక్కించరు. నెంబర్ 1. నెంబర్ 2, టీచర్స్కి ఏదైతే ఉందో ఇప్పటివరకు వాళ్ళు సింపుల్ ట్రైనింగ్ అండి, టీచర్ ట్రైనింగ్. దాంట్లో ఇంగ్లీష్ మీడియం దానికి చేయడానికి పెద్ద విషయం కాదు. ఉన్న టీచర్స్ని ఎవరినైతే ఉన్నారో దానికి రిక్వైర్మెంట్ చూసుకొని ఆ టీచర్స్ని మీరు మెర్జర్ ఆఫ్ ది స్కూల్స్, మెర్జర్ ఆఫ్ ది ఇవో చేయకుండా మీరు అదనపు ట్రైనింగ్ ఏమైనా ఇచ్చన్నా లేకపోతే ఇంకోటన్నా చేస్తే బాగుంటుంది. 3వది, మీరు కేజీ టు పీజీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ఒక రెసిడెన్షియల్ స్కూల్ మాదిరిగా లేకపోతే ఒక క్యాంపస్ మాదిరిగా చేయాలంటే మీరు నియోజకవర్గానికి ఒక్కటి చేయగలుగుతారు ఇంకొక 3 సంవత్సరాలు అయినా కూడా. ఇట్ విల్ బి లైక్ ఏ మోడల్ స్కూల్, ఒక షోకేస్ లాగా చేయగలుగుతారు. కానీ మొత్తం ఆల్ హ్యాబిటేషన్స్కి అయితే మీరు చేయలేనప్పుడు ఏం చేయాలంటే దీన్ని బలోపేతం చేయాలంటే ఒకటే, ఉన్న స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్స్కి, తర్వాత టీచర్స్కి ప్రాపర్గా ఇంగ్లీష్ మీడియంతో మీరు చేస్తే బ్రహ్మాండంగా పిల్లలు వస్తారు, ఎక్కడికి పోరు, అసలు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుతారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచాలంటే ఏం చేయాలి దానికి చర్చిస్తున్నాం. నోముల గారు మీరు ఇంతకుముందు చెప్తున్నారు దానికి సంబంధించి నిజంగా ప్రభుత్వం నాణ్యత పెంచాలంటే ఏం చేయాలన్న మీద ఆల్రెడీ సూచన చేశారు. అది సాధ్యమవుతుంది, మీరు చేయడానికి రెడీగా ఉన్నారు. 3 ఏళ్ళలో చేయలేంది ఇంకెప్పుడు చెప్తారు కాదు. నేను ఎందుకంటే అనగారిన పిల్లలకు చదువు క్వాలిటీతో రావాలా, అప్పుడు మాత్రమే బంగారు తెలంగాణ అవుతుంది. దీనికి 100% నేను నమ్ముతున్నాను. మా కేసీఆర్ అదే విశ్వాసంతో ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ప్రైవేటు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ చాలా ఎక్కువ రేషియోలో పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లో టీచర్సు లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వీళ్ళను ప్రభుత్వంలో సపోజ్ ఇప్పుడు కేజీ టు పీజీకి సంబంధించి మార్చడం కోసము హరీబరీగా మనం ఒక కార్యక్రమం తీసుకుంటే వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలా? వీళ్ళంతా నిరుద్యోగులై రోడ్ల మీద పడతారు. నెంబర్ 1. దీన్ని అకామిడేట్ చేయడం కోసం కావాల్సినటువంటిది చూడాలా. ఇంతమంది పిల్లల్ని మనకు వస్తున్నటువంటి ఫ్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి 10th క్లాస్ వీళ్ళు రాకపోవచ్చు, వచ్చేటువంటి ఫ్లోను తట్టుకోవడం కోసం అదే చెప్తున్నాడు కేసీఆర్ గారు, విద్యా విధానం మీద పూర్తి స్థాయిలో చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.
అందుకోసమని పెదబాల శిక్ష చదివినోడు ఈరోజు డిగ్రీ వానికి లేదు నాలెడ్జి. ఈరోజు వీటికున్న స్టాండర్డ్స్ను కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దల తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పద్ధతులలో చేయాలి. అందుకనే దీన్ని ఏం చేయాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని యాంగిల్స్ నుంచి మేధావులతోటి ఒక నోటు తయారు చేపించేసి అసెంబ్లీలో చర్చ పెట్టించేసి దీని మీద సవివరమైనటువంటి ఆలోచన చేసిన తర్వాత అవసరం అనుకుంటే అసెంబ్లీకి రాలేని మేధావులు ఉన్నారు, మేధావులతో కూడా చర్చ పెట్టాలి. హామ్లెట్లలో లేకపోతే ఊర్లలో ఉన్నటువంటి స్కూళ్ళని మూత వేసే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఒకటి, దీనికి దాంతో పేద పిల్లలకు ఒకడర మిగిలితే చదువు రాకుండా పోవడానికి అవకాశం ఉంది, డ్రాప్ అవుట్ అవడానికి ఉంది. దానికి ప్రభుత్వము పర్టికులర్గా ట్రాన్స్పోర్టేషన్ తయారు చేయాలి. ట్రాన్స్పోర్ట్ తయారు చేసి ఒక 1/2 కిలోమీటర్ ఉందా చూసి దాన్ని చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే జీతం కంటే తక్కువే కదా. రైట్ వీరయ్య గారు, ఇప్పుడు చర్చల్లో వచ్చిన అంశాలు 2-3 అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం కేజీటీ పీజీ ఆలస్యం చేయడానికి కారణం ఇప్పుడు ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ఉపాధిని ఏం చేయాలనే కారణంతోనేనా? అదే కారణంతో అయితే ఇక ఈ 5 ఏళ్లలో కేజీటీ పీజీ రాదనుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు అట్లా ఆలోచించరు ఏ ప్రభుత్వాలైనా సరే. ఇది డెవలప్ చేస్తూ ఉంటే మిగతాయి సెటిల్ అవుతూ ఉంటాయి. అందుకని ముందు ప్రజా సౌకర్యం, ప్రజా ప్రయోజనంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ఎట్లా, కేజీ పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాలనుకున్నారు. దాన్ని ఎంత తొందరగా వీలైతే తొందరగా ప్రారంభించగలిగితే అది ఒక గుడ్ బిగినింగ్ అవుతుంది మొదటిది. రెండవది, ఇది ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం దీనికంటే ముందు రేషనలైజేషన్ అని చెప్పేసి మొదలుపెట్టింది. ఈ రేషనలైజేషన్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ప్రారంభించింది, వ్యతిరేకత వచ్చింది, ఆగిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫైల్ కదిలించింది. ఈ ధోరణి ప్రమాదకరమైన ధోరణి. నిన్నటిదాకా ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు దెబ్బతిన్నాయి అనుకుంటున్నాం? తగిన సౌకర్యాలు లేక దెబ్బతిన్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు తండాల నుంచి, గ్రామాల నుంచి ప్రైవేట్ వాళ్ళు ఆటోలు వేసి, బస్సులు వేసి తీసుకుపోతూ ఉంటే ఇక్కడ కనీస సౌకర్యాలు లేనప్పుడు అటు పోక ఏం చేస్తారు? నువ్వు ఇక్కడ సౌకర్యాలు పెంచితే ఇక్కడి నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి ఏం పోరు, అక్కడనే ఆ స్కూళ్ళల్లో స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్కూళ్ళల్లో పాఠాలు చెప్పే పరిస్థితి ఉంటే తప్పకుండా ఇవి డెవలప్ అవుతాయి. అందుకని ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేసే వైపు దృష్టి పెట్టాలి ప్రభుత్వం. అది కీలకమైనది. ఇప్పుడు మెర్జర్స్ చేయడం ద్వారానంటే ఇంకా పిల్లలకు పాఠశాలను దూరం చేయటం. కొన్ని చోట్ల 3 టీచర్లు ఉన్న దగ్గర 3 విద్యార్థులకి 3 టీచర్లు ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి రావడానికి గత 20 సంవత్సరాల్లో గత 20 సంవత్సరాల్లో పాలకులు అనుసరించిన విధానం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది మారాలి అంటే దాన్ని మూసేయడం కాదు కదా. 20 ఏళ్ల కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్లా చదువులు చెప్పినలో ఇప్పుడు అట్లా చదువులు చెప్పడం ప్రారంభించు, మళ్ళీ విద్యార్థులందరూ ఇటే వస్తారు. అందుకని ఆడ స్కూల్ ఉండడం తప్పు కాదు, ఆడ విద్యార్థులు లేకుండా పోవడానికి కారణం ప్రభుత్వాలు తప్ప విద్యార్థులు తల్లిదండ్రులు కాదు. ఇదొకటి. తర్వాత మూడో అంశం ఏమిటి? ఉపాధ్యాయులు పాఠాలు సక్రమంగా చెప్పాలి. ముందు స్కూల్లో సౌకర్యాలు కల్పిస్తూ పాఠాలు చెప్పడం మీద నియంత్రణ పెంచితే ఉపాధ్యాయులు ఎవరిని తొలగిస్తామని బెదిరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఎవరిని రోజు భయంతో బెదిరిస్తామని చెప్పేసి ఉపాధ్యాయులతో పాఠాలు నిజానికి. అందుకని ఎవరిని బెదిరించాల్సిన అవసరం పడలేదు, ఉపాధ్యాయుల్ని కూడా తీసేస్తామని కూడా అనాల్సిన అవసరం పడలేదు. ఇంకా చెప్పాలంటే డిఈఓ వస్తున్నాడు అని చెప్పేసి పిల్లలు భయంగా ఈరోజు ఇన్విజిలేషన్కు చెక్కింగ్కి వస్తాడట అనంటే ఇక ఆ రోజు పిల్లలందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చునేటువంటి పరిస్థితి. అందుకని ఉపాధ్యాయుల్ని బెదిరిస్తే తప్ప పాఠాలు చెప్పే పరిస్థితి ఇదివరకు లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తగిన నియంత్రణ ఉంటే ఉపాధ్యాయుల్లో కూడా మార్పు వస్తుంది. అయినా మార్పు రాని 1 ఉంటే యాక్షన్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎట్లా ఉంటుంది? తర్వాత చివరి అంశం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనివార్యం అనే చర్చ వచ్చింది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి భేషజాలు అవసరం లేదు అనేది వచ్చింది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి భేషజాలు అవసరం లేదనేది నిజం. ఇంగ్లీషే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ప్రపంచంలో ఉన్న భాషల్లో ఏ భాష ఇంట్రెస్ట్ ఉంటే ఆ భాష నేర్చుకోవడానికి భేషజాలు అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలో పెరుగుతున్నటువంటి కనెక్టివిటీ రీత్యా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఉంటేనే అభివృద్ధి అవుతాం అనేటువంటిది తప్పు. నేను ఇప్పుడు చెప్తాను. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి ఏ దేశమైనా మాతృభాషలో కాకుండా మరో భాషలో నేర్చుకున్నదా? జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఇంకా చూడండి మీరు. అభివృద్ధి చెందిన ఏ దేశమైనా తమ భాషల్లో చదువు చెప్పుకుంటున్నారు తప్ప అరువు తెచ్చుకున్న భాషల్లో కాదు. మనం అరువు తెచ్చుకున్న భాషల్లో అయితేనే అభివృద్ధి చెందుతామనే మోజు ఎందుకు? ఇది ప్రభుత్వం పెంచి పోషించినటువంటి ట్రెండ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఇంగ్లీష్ చదువుకున్నవాడు లేకపోతే తెలుగు మీడియం నుంచి పోయిన వాళ్ళ పోటీ చూస్తే ఉద్యోగం ఫస్ట్ ఇంగ్లీష్ వానికి వస్తుంది సార్. ఎందుకు వస్తుందంటే వాడే అమెరికాకో ఇంకేదో దేశానికి పోగలుగుతున్నాడు. ఎందుకు వస్తుందంటే ప్రైవేట్ స్కూల్ కు పోలేక ఏ సౌకర్యం లేని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కమ్యూనికేషన్ కూడా ఆ గ్యాప్ అక్కడ పెరిగింది. ఆ గ్యాప్ అక్కడ పెరిగింది. ఏకీకృత సర్వీసులు ఒక మాట,
ఏకీకృత సర్వీసు రూల్స్ అనేవి ఎందుకు పెండింగ్ ఉన్నాయి? కనీసం సార్ మీరు టీచర్లను ఏం చేస్తారో మాకు తల్లిదండ్రులకు సంబంధం లేని విషయం అది. మీరు పిల్లలకు మంచి విద్య అందిస్తున్నారు లేదా తల్లిదండ్రులు కావాలి. తనిఖీ లేకుండా నీకు ఎక్కడ పిల్లలకు మంచి విద్య వస్తుంది? అసలు వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలే లేకపోతే తనిఖీలు చేసి ఏం చేస్తారు? ఎంఈఓ లేకుండా. సంగప్ప గారు, నోముల గారు టిఆర్ఎస్ ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వారు వినాలి, వారు విని వారు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను వారికి కోరేది ఏంటంటే, బంగారు తెలంగాణని ప్రామిస్ చేసిన కేసీఆర్ గారు వారి ప్రాధాన్యాలు, వాళ్ళ ప్రయారిటీస్ ఏంది అంటే, విద్యపై విధానం ఇప్పటిదాకా లేదు, 3వ సంవత్సరం రానున్నది. మరి ఎందుకు లేదు అంటే, ఈ బంగారు తెలంగాణ రూపాంతరం చెందడంలో విద్యకి అసలు ఏమీ లేదు, అసలు ఏం పార్ట్ లేదు అనుకుంటున్నారా? లేకపోతే ప్రైవేట్ వాళ్ళ గురించి రేజ్ చేశారు అంటే, వాళ్ళ గురించి మనం పట్టించుకుందామా, వాళ్ళని విడిచిపెడదామా? ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, వాళ్ళ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ స్టూడెంట్స్ పరిస్థితి ఏమవుతుంది మనకు అవసరం లేదు. ప్రభుత్వానికి ఏం అవసరం అంటే, కింద ఎంత నష్టం జరుగుతూ ఉన్నది, ఈ తరం ఎంత నష్టపోతూ ఉన్నది, కింద అణగారిన వర్గాలు ఎంత నష్టపోతూ ఉన్నారు, వాళ్ళు అప్పుల బారిన పడుతూ ఉన్నారు. మొన్న జరిగిన రైతుల ఆత్మహత్యల్లో పంట అది కొంత అయితే, ఈ విద్య దీనికి జరిగే ఖర్చు చాలా ఉంటది, చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి అది ఒక్క పంటల ఇన్పుట్ కాస్ట్ తోనే కాదు వాళ్ళు చనిపోయేది, వాళ్ళకి రకరకాల ఖర్చులు అవుతున్నాయి, రకరకాల అప్పులు అవుతా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆదుకోవడానికి ఏం చేయాలి? సౌకర్యాలు వసతులు లేకనే కదా మొత్తం కుదేలు పడ్డది వ్యవస్థ. మీరు సౌకర్యం వసతులు ఫస్ట్ పెంచి దాని తర్వాత మీరు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ మొత్తానికే స్కూళ్ళు తీసేసుకుంటారు రాషనలైజేషన్ పేరు మీద. ఇప్పటిదాకా ఒక విధానం ప్రకటించకుండా, విద్యా విధానం, ఇండస్ట్రియల్ విధానం ప్రకటించారు కదా. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టికల్ 21 ద్వారా ఇన్సర్ట్ చేయడం జరిగింది. 6 నుంచి 11. ఇప్పుడు కేజీ నుంచి పీజీ చేయరాకపోతే కేజీ నుంచి 10 చేయండి. ఇప్పుడు కేజీ నుంచి 10 చేయండి, కేజీ నుంచి 7 చేయండి. మొత్తానికి కేజీ పీజీ ఏది లేకుండా 5 సంవత్సరాలు నడిపేస్తే ఎట్లా? అజయ్ గారు నేనేమంటున్నా అంటే, నేను ఇందాక మిత్రులు సాగర్ చెప్పిన సజెషన్ నేను ఇంతకుముందే చెప్పాను. మీరు ముందు పాఠశాల విద్యను బలోపేతం చేయండి, పాఠశాల బేసిజాలకు పోవద్దు. ఒకవేళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, సార్ మా పథకాలు కాకపోతే మార్చుకుంటాం అన్నారు. ఒక మిషన్ కాకతీయలో చెరువులు పాడుబడినాయి అని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, లేకపోతే పొలిటికల్ సిస్టమ్స్లో లేకపోతే పొలిటికల్ పార్టీల్లో మీరు పరివర్తన తీసుకొచ్చి, లేకపోతే ఒక మిషన్ భగీరథ ఒక ట్యాగ్ దీన్ని తీసుకున్నారు. అట్లనే ప్రభుత్వ విద్యను కూడా బలోపేతం చేయడానికి మీరు అవసరమైతే ఈ కేజీ టు పీజీని కొంతకాలం పక్కన పెట్టైనా సరే ముందు పాఠశాల విద్యని, అలాగే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయడానికి ఒక కొత్త నినాదంతో బయటికి రండి. చెరువులను ఎట్లయితే మరమ్మతులు చేసుకుంటే చెరువులు బాగుపడుతున్నాయో అట్లనే ప్రభుత్వ పాఠశాలను కూడా బాగు చేసుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసి ప్రజల్ని అట్లాగే అన్ని వర్గాలని చైతన్యం పరిచి మన ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలని మనం కాపాడుకుందాం అని చెప్పి, తద్వారా ఒట్టిగా స్లోగనే కాకుండా దానికి మీరు వసతులు కల్పించండి. మినిమం స్కూల్లో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, తర్వాత బల్లలు, ఫర్నిచర్ అవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా విద్యను అందించడానికి టీచర్ అక్కడ ఉండాలి, ఆ టీచర్ని మానిటర్ చేయడానికి ఎంఈఓ వెళ్ళాలి, డిఈఓలు సరిగ్గా పనిచేయాలి. ఇంగ్లీష్ మీడియం విద్యని కనీసం ఆయన చెప్పినట్టు ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు అన్ని స్కూల్స్లో మీరు తీసుకొచ్చి చేయండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు కష్టపడితే డెఫినెట్గా ఈ 2-3 ఏళ్లలోనే దానికి ఫలితం కనపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా ఇప్పుడు మీరు నవోదయ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ కానీ తర్వాత ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి స్కూల్స్ స్కూల్స్ చాలా మంచిగా పనిచేస్తున్నాయి, వాటి మీద మంచి స్టాండర్డ్స్తో కూడా ఉన్నాయి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి గురుకుల సర్వేలు ఉంది, సర్వేలకు అన్ని రకాలుగా ఉపయోగం ఉంది. అటువంటి పాఠశాలను డెవలప్ చేసుకురావడంలో గత పాలకులు వెనకబడ్డారు. ఇప్పుడు జరుగుతున్నది ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని ప్రాథమిక స్థాయిలో మొట్టమొదలు అన్నిటికీ అన్ని పెట్టడం కంటే నియోజకవర్గ స్థాయిలో ఒక మంచి కాలేజీ దాకా ఉండేటువంటి విద్యకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపినటువంటి స్కూల్స్ అన్నీ కూడా నిన్నటి దాకా మనకున్న ఆదర్శ పాఠశాలలు ఇవన్నిటి కూడా వదిలేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పించేసింది. వాళ్ళు సగంలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అన్ని రకాలుగా డబ్బులు పెట్టించేసి చేయాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటి మీద బాధ్యత ఉంది. ఎందుకంటే దానివల్ల డూప్లికేషన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది.
ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టుకున్న బిల్డింగుల్ని వీటన్నిటిని కాదనుకొని మళ్ళీ ఒక కొత్త ప్రదేశంలో మళ్ళీ మనం బిల్డింగులు కట్టుకుందాం. ఓకే, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఆల్రెడీ కట్టబడిన పాఠశాలలు కట్టబడిన మూత పెట్టి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఒక క్యాంపస్, ఎంతమంది ప్రజలకు మనం దానివల్ల ఇది చేయగలుగుతాం, ఎంతమంది స్టూడెంట్స్ని మనం అందులో అకామిడేట్ చేయగలుగుతాం? అదే వస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి ఐడెంటిఫై చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్నే డెవలప్ చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు స్కూల్స్ ఉన్నటువంటి దగ్గర నుంచే చేయాలనే ఆలోచనతో ఉంది. దానికి కొంత టైం పడుతుంది, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. దీనికి సంబంధించినంత వరకు మీరు అన్నట్టుగా కేజీ టు పీజీ వరకు ఎమ్మటే సంస్కరించలేము. పాఠశాల విద్య వరకు ఇప్పుడు బాలశిక్ష నుంచి హై స్కూల్ దాకా ఎట్లయితే చేసినామో ఇప్పుడు కూడా కేజీ నుంచి హై స్కూల్ వరకు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం గమనించాలి. థ్యాంక్ యూ. సంగపూర్ అయిపోయింది. చాలా చిన్న విషయం ఇప్పుడు, కానీ ముఖ్యమైన విషయం ఇది ఏంటంటే ఆర్టీఈ మనకి ఇచ్చేది ఏంటంటే 25% రిజర్వేషన్ ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజ్లో ఇస్తుంది. స్కూల్స్లో ఎస్పెషల్లీ 6 to 11 అట్లీస్ట్ అదన్నా చేయండి. రెగ్యులేషన్ ఏంటంటే 25% అది విస్తృత చేయాలంటే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేయాలి. అది వేరే చర్చ. తల్లిదండ్రులు మొత్తం అందరూ ఉన్న వాళ్ళు మొత్తానికి ప్రభుత్వ స్కూల్లో నాణ్యత పెంచితే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆసక్తి చూపుతారు, తన పిల్లలు పంపిస్తారని ఒకటి. తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా వెంటనే స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం పంపించే, ముఖ్యంగా ప్రైవేట్లో ఎక్కువ అంతా ఇంగ్లీష్ మీడియం పంపిస్తుంది కదా, వాళ్ళందరూ కూడా పంపించే అవకాశం ఉంది ప్రభుత్వం ఆ దిశగా. చూద్దాం, ఈ రోజు రేపట్లో చర్చ ఉంది కాబట్టి ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో. థ్యాంక్ యూ అజయ్ గారు, తర్వాత కృష్ణసాగర్ గారు, నోముల నరసింహ గారు, తర్వాత వీరయ్య గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైంకి వెళ్దాం. స్టే ట్యూన్.